బిఎన్ఏడి లొకాలిటీలో కానీ ఇంజాపూర్ ఈ లొకాలిటీలో సరౌండింగ్ లొకాలిటీలో హౌస్ చూస్తున్న వారి కోసం ఒక మంచి G+1 ఖర్చుకు వెనకాడకుండా కట్టిన ఒక మంచి హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. చుట్టూ ఇళ్ళ మధ్యలోనే సెమీ గేటెడ్ కాలనీలో ఇంటి ముందుకు 30 ఫీట్ల రోడ్డుతో డ్రైనేజ్ కలెక్షను, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్సు ఎలాంటి హైడ్రా లేకుండా ఉన్న ఈ హౌస్ డీటెయిల్స్, ప్రైస్, లొకేషన్ హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబరే డిస్ప్లే అవుతుంది చూడండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్కి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, మనకి ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 55 ఉంటుంది. 30-55 183 గజాల బిట్టు బెస్ట్ ఫేసింగ్తో ఉంది. హౌస్ అనేది G+1 కట్టడం జరిగింది. హౌస్కు ముందు చూసుకుంటే 30 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్డు. మనం ఇది రన్నింగ్ రోడ్ అన్నమాట. ఇది డైరెక్ట్ నాగార్జున సాగర్ హైవేకి టచ్ అవుతుంది. కేవలం సాగర్ హైవేకి 100 మీటర్లు మాత్రమే ఉంటుంది వాకబుల్ డిస్టెన్సు. మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, కృష్ణా వాటర్ కలెక్షన్ ఉంది, డ్రైనేజీ ఉంది, అన్ని రకాలుగా ఉంది. చుట్టూ చూసుకోవచ్చు ఇల్లులే ఉన్నాయి. ఇళ్ళ మధ్యలోనే ఈ హౌస్ అన్నమాట. మనకి హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు, మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మొత్తం కూడా దాదాపు ఒక 3 కార్లు అయితే పార్క్ చేసుకునే విధంగా, ఎస్సీ వెహికల్ పార్క్ చేసే విధంగా పార్కింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాదాపుగా కింద మనకి పార్కింగ్ ఏరియా చూసుకుంటే కింద మనకి బ్లాకిష్లో మనకి గ్రనైట్ ఫినిషింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఎందుకు పార్కింగ్ ఇంతకు ఇవ్వడం జరిగిందంటే, పైన మనకి G+1 ఉంది కాబట్టి పార్కింగ్ అనేది ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది మనకి ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. బోర్ వచ్చేలోపు దాదాపు 400 ఫీట్ల వరకు బోర్ వేశారు. అదేవిధంగా ఇక్కడ సైడ్ చూసుకుంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఒక సంపు వచ్చేసి దాదాపు ఒక 2 ట్యాంకర్లు, అంటే ఒక 6000 లీటర్ల కెపాసిటీ గల సంపు కూడా ప్రొవైడ్ చేసుకున్నారు. మళ్ళీ పార్కింగ్ నుంచి ఇట్లా ఎండుకు వస్తే మనకి ఏంటంటే కొంచెం చుట్టూ ఒక సెట్ బ్యాక్ ఇచ్చారు. హౌస్కి అనేది చుట్టూ కూడా వాస్తు ప్రకారం సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఒక 2.5 ఫీట్లో గల్లీ అనేది వచ్చి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి హౌస్ 100% వాస్తు ప్రకారంతో క్లియర్ టైటిల్, ఎలాంటి హైడ్రా కానీ హై టెన్షన్ వైర్స్ కానీ అలాంటి ఏం లేదు. మనకి క్లియర్ టైటిల్ అన్నమాట. చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంది. సెమీ గేటెడ్ కాలనీ అన్నమాట మనకి ఈ హౌస్ ఉంది. మనకి హౌస్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇది మనకి మెయిన్ డోర్ అనమాట. హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్ ఉన్నా కానీ మనకి మెయిన్ డోర్ వచ్చేలోపు మనకి నార్త్ ఫేస్లో మనకి మెయిన్ డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ ఇన్సైడ్ కంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 1 BHKతో ప్రొవైడ్ చేశారు మనకి. సో మనకి లెఫ్ట్ సైడ్ హౌస్లోకి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్కి వచ్చేలోపు ఇక్కడ మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. చూడండి ఎంత నీట్గా ప్రీమియం లుక్తో, చూడండి 2 రెక్కల డోర్లతో ప్రీమియం క్వాలిటీతో ఖర్చుకు వెనకాడకుండా కట్టిన హౌస్ అన్నమాట. మనకి పూజ గదిలో చూసుకుంటే దాదాపుగా 3.5-4 ఫీట్ల వరకు టైల్స్తో, అది కూడా వైట్ ఇన్ గోల్డ్ కలర్లో టైల్స్తో, వెంటిలేట్ పర్పస్లో కూడా ఒక విండో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఇది చూసుకుంటే ఇది కిచెన్ వచ్చేలోపు మనకి ఓపెన్ కిచెన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడండి చాలా స్పేసెస్గా, ఎందుకంటే హౌస్ డైమెన్షన్ కూడా బాగుంది. 30-55 కాబట్టి మనకి సైజులు కూడా మంచిగా ఉన్నాయి. మనకి ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకి గ్రనైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కిచెన్ ఏంటంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి. డైరెక్ట్ ఇది ఏంటంటే డైరెక్ట్ మనకి హౌసింగ్ అంటే మనకి హాల్ అండ్ డైనింగ్ ఏరియాలా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది మనకి. ఇది ఇక్కడ మనకి టీవీ సెటప్ కోసం ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ హౌస్లో మనకి ఇంట్లో మనకి హాల్లో వచ్చేలోపు కింద ఫ్లోర్ అనేది చూసుకుంటే 2x4 టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అది కూడా వైటిష్ కలర్లో మనకి వెంటిలేట్ పర్పస్లో చూసుకోవచ్చు. మంచి గ్రనైట్తో నీట్గా చుట్టూ గ్రనైట్ ఫినిషింగ్ ఇచ్చి పీవీసీ విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు. విండోస్ అన్నీ కూడా పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హౌస్ అయితే రెడీ టు ఆక్యుపై అన్నమాట. మనము కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు మనం రెంటల్ ఇచ్చే విధంగా అనేది వీళ్ళు డిజైన్ చేశారు. ఇది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా మనకి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. మనకి చాలా విశాలంగా చాలా స్పేసెస్గానే ఉంది. దాదాపు ఒక 6x4 బెడ్ వేసినా కానీ
మనము అటు ఇటు తిరిగే విధంగా అయితే ఉంది. మనకి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు రెంట్ వచ్చే విధంగా దాదాపు ఇప్పుడు ఈ సింగిల్ రూమ్ మనం రెంట్కి ఇచ్చి అప్రాక్సిమేట్లీ 8,000 నుంచి 9,000 రూపాయలు రెంట్ వచ్చే విధంగా అయితే మనం ఈ హౌస్ అనేది డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ఈ విధంగా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి ఇది మెయిన్ డోర్ అన్నమాట. ఇదే మనకి సింహద్వారం. దాదాపు ఇప్పుడైతే వర్క్ అనేది వుడ్ వర్క్ నడుస్తుంది. మనకి ఈ మెయిన్ డోర్కి కలర్ ఫినిషింగ్ ఒకటి ఉంది. మనకి ఫినిషింగ్ ఒకటి కంప్లీట్ చేస్తే మెయిన్ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి వెస్ట్ ఫేస్లో మెయిన్ ఎంట్రన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ఇక్కడ వెలివేషన్ లుక్ చూడండి, కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ లాంటిది టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి హౌస్ ఇన్సైడ్కి వచ్చేలోపు మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఎలా అంటే మనకి 2 BHKతో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడండి చాలా విశాలంగా ఉన్నాయి. హాల్ అనేది చాలా స్పేసెస్గా మనకి ఇది లివింగ్ ఏరియా అండ్ కమ్ హాల్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి లివింగ్ ఏరియాలో యూజ్ చేసుకో దాదాపుగా 10x15 సైజ్లో కనుక యూజ్ చేసుకుంటే ఈడి వరకు లివింగ్ ఏరియా అవుతుంది. ఈడ మనం కట్టన్ వేసుకున్నాం అనుకోండి ఆడికి లివింగ్ ఏరియా పోతుంది. అప్పుడు ఇది హాల్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా అందుకని ఇది 2-in-1 మధ్యలో వాల్ బ్రేక్ చేయకుండా ఈ విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. అందుకే ఇంత స్పేసెస్గా ఉంది కాబట్టి 2 విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. విండోస్ ఇక్కడ ఒక విండో ఉంటుంది అండ్ అదేవిధంగా అక్కడ ఒక విండోస్ అన్నీ కూడా మనకి PVC విండోస్ అండ్ విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి మంచిగా ప్రీమియం లుక్తో నీట్గా వైటిష్లో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వాల్స్ కూడా కలర్స్ కూడా నీట్గా వైటిష్లోనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కలర్స్ అనేది మిస్ మ్యాచ్ లేకుండా మంచి నీటి కలర్సే ప్రొవైడ్ చేశారు. హౌస్ అయితే చాలా ప్రీమియం కనిపిస్తుంది. లుక్ వైజ్లో కానీ చూడడానికి కూడా మనకి చాలా ప్రీమియం ఉంటుంది. మనకి ఇన్సైడ్కి వచ్చేలోపు ఇది వచ్చేలోపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండ్ ఇటు సైడ్ వెళ్తేనేమో ఇటు చూసుకుంటే మనకి ఇక్కడ మధ్యలో కామన్ వాష్రూమ్ పాయింట్ ఉంటుంది. హాల్లో నుంచి చూసుకుంటే మనకి అండ్ అదేవిధంగా ఇటు నుంచి ఇటు బయటకు వస్తే మనకి ఇటు పూజా రూమ్ ఉంటుంది అండ్ అదేవిధంగా కిచెన్ ఉంటుంది. కిచెన్ వచ్చేలోపు ఓపెన్ కిచెన్ అండి, ఎక్కడ ప్యాక్ అవ్వకుండా ఉంటుంది. మనకి పూజా రూమ్ చెప్పాను కదా కింద ఏ విధంగా అయితే ఉందో 2 రెక్కల డోర్లతో మనకి మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో చూడండి ఎంత వినాయకుడితో మంచి నీట్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టైల్స్ చూడండి దాదాపు 10 ఫీట్ల వరకు టైల్స్ అనేది వీళ్ళు లోపల ఇన్సైడ్లో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మంచిగా వైటిష్లో. అండ్ ఇది చూసుకుంటే కిచెన్ వచ్చేలోపు మనకి ఎల్ షేప్లో అనేది ప్రొవైడ్ చేస్తారు. కింద ప్లాట్ఫామ్ అనేది మంచిగా బ్లాకిష్ గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. పైన కూడా చూడండి మంచిగా ఈ విధంగా సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అనేది సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్ నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఏర్పరిచారు. ఇది మనకి డైనింగ్ ఏరియాలో కూడా ఒకటి మనకి వెంటిలేట్ పర్పస్లో ఒక విండో వచ్చేలోపు మనకి PVC విండో ఉంటుంది విత్ గ్రిల్ ఫిట్టింగ్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఒక డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ మనకి ఏంటంటే ఒక చిన్న వాష్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది, దాని పక్కన ఒకటి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది బెడ్రూమ్ అన్నమాట. మనకి ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x15 సైజ్లో ఉంటుంది. ఇంకా మీకు యాల్ సైజు బెడ్రూమ్ సైజెస్ కావాలన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. మీకు ఈ ఫ్లోర్ సంబంధించి ప్లాన్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తా అని చెప్తున్నారు. ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేలోపు. అండ్ ఇదే విధంగా ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇవన్నీ మనకి సెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకునే విధంగా అయితే సెల్ఫ్స్ అయితే బాగానే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది అండ్ అటు సైడ్ వెళ్తేనేమో మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. లేదు ఈ మధ్యలో కూడా ఏంటంటే హాల్ నుంచి ఇలా బయటకు వెళ్ళడానికి కూడా మధ్యలో ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసుకోండి మధ్యలో మనకి డోర్ అన్నమాట. దాదాపు 2.5 ఫీట్ల మధ్యలో సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకుని ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏరియాలో ఏంటంటే మనకి అక్కడ ఒక డోర్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ అవుట్ సైడ్లో కూడా ఒక డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి ఈ డోర్ నుంచి ఇలా బయటకు వచ్చి చూసుకుంటే ఏంటంటే లాస్ట్లో కూడా రైట్ సైడ్లో ఒకటి చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. సో చుట్టూ చూసుకుంటే మనకి ఇల్లులే ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది. కంప్లీట్గా ఇది సెమీ గేటెడ్ కాలనీ. ఇది మనకి క్లియర్ టైటిల్, మళ్ళీ దట్టు మనకి నాగార్జున సాగర్ హైవేకి అతి దగ్గరలో ఉంటుంది. మరొకసారి ఈ హౌస్ గురించి కనుక డిస్కషన్ చేస్తే
హౌస్ డైమెన్షన్ కనుక చూసుకుంటే ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 55 ఉంటుంది, 183 గజాల బిట్టు బెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది. ఇంటికి ముందు మనకి 30 ఫీట్ల సీసీ బ్లాక్ టాప్ రోడ్తో ఉంటుంది, డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, కృష్ణా వాటర్ కలెక్షన్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. సెమీ గేటెడ్ కాలనీ, చుట్టూ ఇళ్ళ మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో ఈ హౌస్ ఉంది. హౌస్ వచ్చి చాలా ప్రీమియంగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 3 కార్ల పార్కింగ్ వదిలేసి 1 BHK అయితే డిజైన్ చేశారు. మనకి రెంట్కి ఇచ్చుకున్న దాదాపు 5,000 నుంచి 6,000 రూపాయల రెంట్ వచ్చే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్తో పూజ రూమ్తో ప్రొవైడ్ చేశారు. వర్క్ అనేది కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. లొకేషన్ కనుక చూసుకుంటే అండర్ తుర్కెంజాన్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. మనకి ఇంజాపూర్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి లెస్ దెన్ మనకి 300 మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ హౌస్ అనేది. చుట్టూ గేటెడ్ కాలనీ, సెమీ గేటెడ్ కాలనీ అనమాట. ఈ కాలనీలో మనకు ఒక ఏమంటారు కమ్యూనిటీ హాల్ ఉంది, పార్క్ ఉంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఇది దట్టు మున్సిపాలిటీ అనమాట. ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే ఎల్బీ నగర్ మెట్రో కనుక చేరుకోవాలనుకుంటే మనకి లెస్ దెన్ ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ చేరుకోవాలనుకున్నా కానీ మనకి 4.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి పక్కనే మనకి ఇంజాపూర్లో అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇటు వనసల్లిపురం రైతు బజార్కి వెళ్ళాలన్నా కానీ జస్ట్ 3.5-4 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. లేదు ఇటు ఐత్ నగర్ బస్ స్టాప్కి విజయవాడ హైవేకి చేరుకోవాలన్నా కానీ లెస్ దెన్ మనకు ఒక 3.5-4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఈ హౌస్ ఉందన్నమాట. ఉన్న ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,50,00,000 రూపాయలు చెప్తున్నారు. మనకి ఈ మన మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది, అది మీరు గమనించండి. ఒక లోన్ ఎలిజిబుల్ ఉంటే మనకి 70-80% లోన్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి కానీ ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.